శ్రీ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారి ప్రాణహిత పుస్తకపు స్వాగతానికి స్వాగతం. ఆకారం వచ్చిన అక్షరాలు. ఆకాశవాణి అంటే నాకు ఆరో ప్రాణం. 1969 అక్టోబర్ 2వ తేదీ గాంధీజీపై నా తొలి పరిచయ కదంబం ప్రసారం అయింది. ఆనాటి కార్యక్రమ ప్రసారానికి ఆంధ్ర క్రైస్తవ కళాశాల గురువులు స్ఫూర్తిశ్రీ తోకల భాస్కర్రావు గారు, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ జమ్మల మడలక మాధవరామశర్మ గారి ప్రోత్సాహం ఎంతైనా ఉంది. ఆ రోజు రేడియోలో నా కార్యక్రమాన్ని యలవర్రు, పెనమర్రు, పేపర్రు గ్రామాల్లో చాలా వరకు విన్నారు. ఓ వారం దాకా అవే కబుర్లు. పెద్ద పంతులు గారి అబ్బాయి రేడియోలో మాట్లాడాడు అని చెప్పుకున్నారు. అంతే. ఆ తర్వాత ఎన్ని ప్రసంగాలు, కవితలు, నాటికలు, రూపకాలు, పాటలు వచ్చాయో. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి అన్ని విభాగాల్లోనూ వేర్వేరు కార్యక్రమాలు నేటికీ ప్రసారం అవుతున్నాయి. టీవీ మాధ్యమం వల్ల రేడియోకి కొంత ఆదరణ తగ్గినా అభిమానం మాత్రం తగ్గలేదు. రేడియో స్టేషన్లో మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారి లాంటి మిత్రుల పలకరింపు నాకెప్పుడూ పన్నీటి జల్లులే. ఆయనతో బంధం నాకు కొత్త మలుపు. ఫోన్లో అయినా మాస్టారు బాగున్నారా అనే పిలుపు ఎంత ఉత్సాహమిస్తుందో చెప్పలేను. అలా ఆదిత్య ప్రసాద్ గారి ప్రేరణతో 25 వారాలు ప్రసారమైన చిన్నయ్య సూరి పంచతంత్రం కథలకు ఎనలేని ఆదరణ, అభిమానం వచ్చింది. మాటలకు అందనంత శ్రోతల అభినందనల వెల్లువ. సూక్తి సుధ అయితే నిరంతరం ఒక ప్రవాహం. నాది ఆధునిక సూక్తి సుధగా ఎన్ని వారాలు వచ్చాయో లెక్కలేదు. ఆ కోవలో వచ్చినవే ఈ కథలు. ప్రాణహిత ఎన్నిసార్లు ప్రసారమైందో గుర్తులేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మిత్రుడు ఆదిత్య ప్రసాద్ గారు నన్ను గిచ్చి నిద్రలేపారు. నాకు రేడియోతో ఉన్న బంధాన్ని అనుబంధం చేశారు. అందుకే ఈ 4 మాటలు. అమెరికాలో జరిగే అమెరికా తెలుగు కథకు వంగూరి చిట్టెన్ రాజు గారు ఆహ్వానించడంతో ఈ కథలకు అచ్చు అలంకరణ మొదలైంది. సమయం లేక మచ్చుకు 5 ముద్రిస్తున్నా. అనంతరం మిగిలిన కథలు, కవితలు, నాటకాలు దుమ్ము దులిపి కొత్త బట్టలు కట్టాలని అనుకుంటున్నా. పాఠక ప్రియుల ప్రశంసలైనా, సలహాలైనా, విమర్శలైనా, సన్నిహితుల గిల్లుళ్ళు గిచ్చుళ్ళు అయిన ఆనందమే. ఒక్క మాట చివరికి చెప్పాలి. అసలు కథలు అచ్చువేయాలనే ఆలోచనకు బీజం వేసింది మిత్రుడు మల్లవరపు ప్రభాకర్ రావు. అంతటితో ఆగకుండా దీనికి ముస్తాబు చేయాలని, ప్రతి కథకు బొమ్మ వేయాలని వాళ్ళ తమ్ముడు మల్లవరపు సుధాకర్ రావుని తొందర పెట్టి 4 రోజుల్లో బొమ్మలు వేయించినందుకు ఏ విధంగా ధన్యవాదాలు చెప్పేది? ప్రెస్లో కూర్చొని అచ్చుతప్పులు సరిదిద్దిన పెండ్యాల లావణ్యకు కేవలం వారం రోజుల్లో చక్కగా ముద్రించి పుస్తకం చేతిలో పెట్టిన బాపూజీ ముద్రణాలయం అధినేత ప్రభాకర్ రావు గారికి, వారికి చేదోడుకున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు. నా కథలు అచ్చుతప్పులు చూస్తుంటే 12 నెలల మా వారసుడు చిరంజీవి ఎల్విన్ జోసెఫ్ బుద్ధిగా ముద్దుగా ముద్దు మీద ముద్దులిస్తూ చిన్న చేతులతో అక్షరాలలో అమ్మను వెతుకుతుంటే నాకు కొత్త జీవం వచ్చింది. నా అక్షరాలకు ఆకారం వచ్చింది.